ప్రజ్ఞ చూస్తున్నాం. ప్రముఖ సినీ నటుడు పోసాని మురళీకృష్ణ రిమాండ్ పట్ల కీలక విషయాలు వెలుగు చూశాయి. పోసానిని పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరిచారు. ఇక ఆయనకు కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీని విధించింది. పోసాని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు కీలక విషయాలను వెల్లడించారు. గత ఏడాది కులాలు వర్గాలపై తాను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినట్లు ఆయన పోలీసులకు వాగ్మూలం ఇచ్చినట్లుగా సమాచారం. ఇక పవన్ కళ్యాణ్, లోకేష్ కుటుంబ సభ్యులను దూషించారని తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందని చెప్పినట్లుగా సమాచారం. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్ మేరకు తాను విమర్శలు చేశానని, జనసేనాని అభిమానులను రెచ్చగొట్టే ఉద్దేశంతో మాట్లాడినట్లు పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో చెప్పినట్లు తెలుస్తా ఉంది. ప్రజ్ఞ చూస్తున్నాం. ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగు చూశాయి. పోసానిని పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఇక అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని విధించింది. పోసాని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు కీలక విషయాలను వెల్లడించారు. గత ఏడాది కులాలు వర్గాలపై తాను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినట్లు ఆయన పోలీసులకు వాగ్మూలం ఇచ్చినట్లుగా సమాచారం. ఇక పవన్ కళ్యాణ్, లోకేష్ కుటుంబ సభ్యులను కూడా దూషించానని తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే తాను విమర్శలు చేశానని, జనసేనాని అభిమానులను రెచ్చగొట్టే ఉద్దేశంతో మాట్లాడినట్లు కూడా పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో చెప్పినట్లు తెలుస్తోంది.